గురించి తెలుసుకోవాలి. అలాంటప్పుడే మన సమాజం పట్ల మనం ఎలా బిహేవ్ చేస్తాం అనేది డిపెండ్ అయి ఉంటుంది. యా కోటమా చాలా బాగుంది. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు మూవీ చూసామన్న ఫీల్ అయితే వచ్చింది. మనం ఎప్పుడో లాస్ట్ ఒక 5 months బ్యాక్ లక్కీ భాస్కర్ చూసాం. ఆ తర్వాత అంత మంచి సినిమా ఇప్పుడు చూసామన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది రైటింగ్. సెకండ్ హాఫ్లో వచ్చే ప్రతి కోట్ సీన్ కూడా ప్రతి ఒక్కరు క్లాప్స్ కొడతారు. ఆ లెవెల్లో ఉంది. ఎవ్రీ 5 minutesకి ఒక క్లాప్స్ కొట్టే సీన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది శివాజీ గారి యాక్టింగ్. మంగపతి క్యారెక్టర్లో ఆయన నెక్స్ట్ లెవెల్లో చింపేశాడు. అసలు తెలుగులో ఏదైనా ఒక ఈ మధ్య కాలంలో అంత మంచి యాక్టింగ్ అయితే ఎవరికి పడలేదు. అండ్ తన మంచి కంబ్యాక్ గురించి మాట్లాడుకుని మాత్రం ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటారు. ఆ లెవెల్లో చేశారు. అసలు ఏంటంటే ఫస్ట్ హాఫ్లో చూసే కొన్ని సీన్స్ అయితే అరే ఈయనంటే ఇలా చేస్తున్నాడు ఒక భయం క్రియేట్ చేశాడు. ఆయన నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేశాడు. అసలు ఒక అవార్డు వర్తి పర్ఫార్మెన్స్ అయితే ఆయన చేశాడు. కొంచెం ప్రెడిక్టబుల్ ఉన్నా సరే మొత్తం రైటింగ్తో ఎంగేజింగ్ ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజింగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఆ లవ్ స్టోరీ వరకు కొంచెం ప్రెడిక్టబుల్, కొంచెం రొటీన్ అనిపించినా సరే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎంత ప్రెడిక్టబుల్ ఉన్నా సరే తన రైటింగ్తో ప్రతి 5 minutesకి ఒకసారి క్లాప్స్ కొడతారు. ఆ లెవెల్లో అయితే రైటింగ్ ఉంది. అండ్ ఇంకోటి చెప్పుకోవాల్సింది నాని గారి గురించి. ఆయన ఏదైతే చెప్పారో కోర్టు హిట్ అయితేనే హిట్రీ చూడాలని చెప్పారో, ఈ మూవీ కంటెంట్ చూసుకుంటే హిట్రీ 2 సార్లు చూడొచ్చు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కి. ఆ లెవెల్లో ఉంది కోర్టు అయితే. చాలా రోజుల అయితే మంచి సినిమా వచ్చింది. జనాలు కూడా మంచిగా చూసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మూవీస్, ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చాలా వస్తాయి. పర్ఫార్మెన్సెస్. సో అందరు పర్ఫార్మెన్స్ ఎవరు కూడా బాగా చేయలేదు అన్న ఫీల్ ఎక్కడ రాలేదు. సెకండ్ హాఫ్లో అందరూ ఇచ్చి పడేశారు. అండ్ రైటింగ్ స్కిల్స్ సెకండ్ హాఫ్లో వచ్చే ప్రతి 5 minutesకి ఒకసారి క్లాప్స్ కొట్టే సీన్స్ అయితే పడతాయి. కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించినా సరే రైటింగ్ రఫ్ ఆడించాడు. నెక్స్ట్ లెవెల్లో రొటీన్ కాదు, ఎక్కడ బోర్ కొట్టదు. మనకి ప్రెడిక్టబుల్ ఓకే నెక్స్ట్ టైం అనిపిస్తుంది, కానీ ఎక్కడ లాగ్ అనిపించదు. సెకండ్ హాఫ్ ఒక్క సీన్ కూడా అరే ఇది ట్రిమ్ చేయొచ్చు కదా అని ఎక్కడ అనిపించదు. మేబీ ఫస్ట్ హాఫ్లో వచ్చి ఒక లవ్ ట్రాక్ ఒకటి కొంచెం ప్రెడిక్టబుల్ లాగ్ అనిపించినా సరే సెకండ్ హాఫ్ తనకి ఏదైతే ఫస్ట్ హాఫ్లో ఒకటి రివీల్ అవుతుంది అక్కడ నుంచి కంప్లీట్గా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొత్తం స్క్రీన్ ప్లే అయినా అంటే ఎగ్జిక్యూషన్ అయినా సరే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఏంటంటే ఒక పాస్కో యాక్ట్ గురించి చెప్పారు. ఏంటంటే ఇలాంటి మూవీస్ మనం అందరూ చూస్తే ఏంటంటే బయట సమాజంలో మనం ఎలా బతకొచ్చు, మనం తప్పు చేస్తే మన మీద ఎలా శిక్ష పడుతుంది ఇలాంటివి తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు ఇలాంటివి చూసి ఎంజాయ్ చేస్తే ఇలాంటి మూవీస్ చాలా వస్తాయి. 3.5 వచ్చు. ఈ మధ్య కాలంలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ కోర్ట్.